everyone, welcome back to my channel. And firstly, happy Dashra andarki. మా ఇల్లు మొత్తం క్లీన్ అయిపోయింది అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి స్కిన్ కేర్. సో ఈ మధ్య నేను బాగా యూజ్ చేస్తున్న ప్రోడక్ట్స్ ట్రైబ్ కాన్సెప్ట్స్ అండ్ ఆల్సో ఫర్ దిస్ ఫెస్టివల్ సీజన్ దే కేమ్ అప్ విత్ దిస్ క్యూట్ అండ్ ఇంట్రెస్టింగ్ గిఫ్ట్ బాక్స్ కాల్డ్ నయామా గిఫ్ట్ బాక్స్. లెట్స్ స్పీక్ ఇంటూ దిస్. ఏమేమి ఉన్నాయో ఈ బాక్స్ లో చూద్దాము. ప్యాకేజింగ్ అయితే చాలా క్యూట్ ఉంది. ఇది ఐషానికి ఇవ్వాలి, మంచి వాడుకుంటుంది. రూట్ స్ట్రెంథనింగ్ అండ్ కండిషనింగ్ హెయిర్ మాస్క్, ఇది కూడా నేను వాడుతున్నాను, చాలా బాగుంటుంది. అండ్ మై ఫేవరెట్ ఫేస్ బ్రైట్నింగ్ డైలీ క్లెన్జర్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఓపెన్ బాడీ క్లెన్జర్. ఇది అయితే చాలా బాగుంటుంది. నేను దీన్ని ఐషానికి యూజ్ చేస్తాను. ఇది యూజ్ చేశాక అట్లీస్ట్ ఒక 30 minutes అయితే వాష్రూమ్ చాలా మంచిగా స్మెల్ అవుతూ ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో మై ఫేవరెట్ కుంకుమాది తైలం. సో ఇప్పుడు ఇది అయితే నేను ఇంకా 3rd or 4th యూజ్ చేస్తున్నట్టు. అండ్ లుక్ ఎట్ దిస్ క్యూట్ గుడి. ఇది నాకైతే చాలా నచ్చింది. ఇది నేను ఎప్పుడు చూస్తా, వాళ్ళ వెబ్సైట్ లో మంచిగా అనిపిస్తుంది. దీంట్లో మనం మంచిగా ఫేస్ మాస్క్ మిక్స్ చేసుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ బౌల్ మీరు మంచిగా ఈ కోకోనట్ షెల్ లో మిక్స్ చేసుకోవచ్చు. ఎనీవేస్ మీరు ప్యూర్ ఆర్గానిక్ యూజ్ చేసేస్తున్నారు. అండ్ అడిషనల్ టచ్అప్ లాగా ఈ చిన్న బౌల్, ఈ కోకోనట్ బౌల్ లో మిక్స్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. అండ్ ఇదంతా ఫెస్టివల్ సీజన్. నేను నెక్స్ట్ ఇది దసరా తర్వాత దివాళీ అంతా కాబట్టి, అండ్ దివాళీకి మనం మంచిగా గిఫ్ట్స్ ఇచ్చుకుంటాం. సో మీరు మీ డిఆర్ వన్స్ కి కానీ ఎవరికైనా మీరు ఇట్లా స్కిన్ కేర్ ఇష్టం ఉన్న వాళ్ళకి కానీ గిఫ్ట్ చేయాలి అంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఈ గిఫ్ట్ బాక్స్. అండ్ ఆల్సో సేల్ కూడా జరుగుతుంది. ఈ బాక్స్ మీద 25% ఆఫ్ ఉంది. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. సో ఈ బాక్స్ లో అసలు ఇవి 2 వాళ్ళవి చాలా బాగుంటాయి. ఈ టుగెదర్ ఫేస్ బ్రైట్నింగ్ క్లెన్జర్ యాజ్ వెల్ as కుంకుమాది తైలం. అవి కాకుండా మీకు మంచిగా ఈ ఓపెన్ బాడీ క్లెన్జర్, రూట్ స్ట్రెంథనింగ్ మాస్క్ యాజ్ వెల్ as దిస్ క్యూట్ గుడి, ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. మీకు తెలుసు నేను హెయిర్ కి పెద్దగా అన్ని పెట్టను. ఆయిల్ వచ్చేసి నేను ఓన్లీ పారాషూటే వాడతాను. అండ్ మాస్క్ కూడా ఎక్కువ DIY వాడతాను. ఇది వచ్చినప్పుడు ఇది ట్రై చేశాను, నాకు బాగా నచ్చింది. ఆల్మోస్ట్ 2 to 3 times నేను ఇప్పటికీ వాడాను. మంచిగా ఉంది. జస్ట్ వాటర్ తో మిక్స్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు. రూట్ స్ట్రెంథనింగ్ అయితే బాగుంది ఈ మాస్క్ కి. సో మీరు కూడా దీన్ని ఆర్డర్ చేసేయండి. దీని లింక్స్ మొత్తం కూడా మీకు నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఎనీవేస్ ఇప్పుడు నేను ఓపెన్ చేశాను కాబట్టి నేను కూడా నైట్ స్కిన్ కేర్ అప్లై చేసుకోలేదు. జస్ట్ ఫేస్ వాష్ ఒకటి చేసుకొని ఉన్నాను నా బ్రైట్నింగ్ క్లెన్సర్ తో. అండ్ ఇక దిస్ ఇస్ టైమ్ టు అప్లై కుంకుమాది తైలం. నాకు కూడా ఆయిల్ అప్లై చేయాలి. నేను చెప్పా కదా నైట్ టైం నేను ఇంకా ఏది పెట్టడం లేదు అని చెప్పి, అన్ని హోల్ టుగెదర్ లాగా ఇది ఇదర్ ఈ 24 carats కుంకుమాది తైలం ఆరెల్స్ లేకపోతే ఆ కొలాజన్ బూస్టింగ్ మాస్క్ యూజ్ చేసినప్పుడు కొలాజన్ తైలం అట్లనే వాడుతున్నాను. బట్ ఐఎమ్ సీయింగ్ గ్రేట్ రిజల్ట్స్. మీరు పెడతారు మీ స్కిన్ మంచిగా ఉంది అట్లా అని చెప్పి, స్టిల్ నా స్కిన్ మంచిగా ఉన్నా కూడా ఈ ప్రోడక్ట్స్ బాగా వర్క్ అవుతాయి. తెలిసిపోతుంది కదా, కొన్ని ప్రోడక్ట్స్ మన స్కిన్ ని బాగా డ్రై అవుట్ చేసేస్తాయి, ఎక్కువ డ్రై ప్యాచెస్ వచ్చేస్తాయి. సో అలా ఏమీ లేకుండా మంచిగా ఉంటుంది ఇది. సో ఐఎమ్ అప్లైయింగ్ దిస్ కుంకుమాది తైలం. ఇది చూడడానికి కూడా ఇట్లా 24 carats అన్నట్టు, దీని కలర్ కూడా మంచిగా ఇట్లా గోల్డ్ కలర్ లో ఉంటుంది. అండ్ మీరు స్కిన్ ఆయిల్స్ మీకు మంచిదా లేదా అని తెలియడానికి ఒకటి కొన్ని ఆయిల్స్ ఏమవుతుందంటే మన స్కిన్ పైన ఫిలిం లాగా ఉండిపోతాయి. అవి లోపలికి ఇలా వెళ్ళిపోవు, అబ్జర్వ్ చేసుకోదు మన స్కిన్, అలాగే ఉంటుంది. మీరు ఎంత పెట్టి ఇలా మసాజ్ చేసినా కూడా అవి మంచిగా స్కిన్ అబ్జర్వ్ చేసుకోకుండా అలాగే ఉంటుంది. బట్ ఈ ట్రైబ్ కాన్సెప్ట్స్ ఆయిల్స్ అయితే అలా కాదు. ఈ 2 ఆయిల్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ మార్నింగ్ మీరు మంచిగా ఫ్రెష్ స్కిన్ తో లేసేస్తారు. ఇదైతే నేను లిప్స్ కి కూడా అప్లై చేసేస్తాను. అండ్ చాలా మంది పెడుతుంటారు కదా ఇట్లా అరౌండ్ ద లిప్స్ కానీ అట్లా డార్కర్ లిప్స్ ఉంటాయి అట్లా అని చెప్పి, అది కూడా దానికి కూడా ఇది మంచిగా వర్క్ అవుతుంది. బికాస్ దీంట్లో అన్ని మంచి లైక్ మీ స్కిన్ కి కావాల్సిన స్కిన్ లవింగ్ ఇంగ్రీడియంట్సే ఉన్నాయి. మెయిన్లీ వీటి స్మెల్ అయితే చాలా బాగుంటుంది. డన్, వెరీ సింపుల్. సో మామీకి ఎక్కువ టైం ఉండదు కాబట్టి ఇది నాకు బాగా వర్క్ అవుతుంది. సో ఇది అయిపోయాక ఇంకా నేను రేపు మార్నింగ్ లేసేసి
పూజ చేసుకున్నాక మా మమ్మీ వాళ్ళు పంపించిన శారీస్ అన్ని కూడా ట్రై చేద్దాం అనుకున్నాను. బికాస్ వాళ్ళంతా మంచిగా తిరిగి అన్ని బ్లౌజెస్ స్టిచ్ చేయించి శారీస్ ఏవి కొలాబరేషన్ కాదు, అవన్నీ నేను పర్చేస్ చేసినాను. ఎప్పటి నుంచో పర్చేస్ చేస్తూ ఉన్నా. మోస్ట్ ఆఫ్ ది శారీస్ అనేది నేను ఆన్లైన్ లో పర్చేస్ చేశాను. అది కూడా లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ దగ్గర. అండ్ పట్టు శారీ వచ్చేసి మా మమ్మీ జయస్ బాబు సిల్క్స్ అనుకుంటా అక్కడ తీసుకుంది. అండ్ ఇంకొకటి లావెండర్ కలర్ శారీ ఉంది కదా, అది మా మమ్మీ ఏదో ర్యాండమ్ గా ఇట్లా ఒక షాప్ ముందు నుంచి పాస్ అవుతూ వెళ్తుంటే ఇదేదో బాగున్నాయి దీంట్లో చీరలు చూద్దామని చెప్పి వెళ్ళి తనకు ఆ కలర్ చాలా ఇష్టం, సో అది తీసుకొని వచ్చింది. సో ఆ శారీస్ అన్ని కూడా నేను రేపు ట్రై చేస్తాను. ఎలాగో ఇట్లా మా మమ్మీ వాళ్ళు పంపించిన కొరియర్ టాపిక్ వచ్చింది కదా, దాని కింద నాకు ఇట్లా మెసేజెస్ చాలా వచ్చినవి. అబ్బా మీరు చాలా లక్కీ, మీకు మంచిగా పంపించే వాళ్ళు ఉన్నారు, ఇట్లా మీకోసం షాప్ చేస్తున్నారు ఇట్లా అంతా అని చెప్పి. సో ఇన్ కేస్ మీకు అట్లా మీ ఫ్యామిలీ కానీ అట్లా ఎవరు లేకపోతే మీకు ఇట్లా షాప్ చేసేవాళ్ళు, ఆర్ ఆల్సో మేబీ ఉండి కూడా వాళ్ళకి అంత ఓపిక లేకుండా లేకపోతే అవైలబిలిటీ లేకుండా అలా ఉంటే, సో దర్ ఈస్ వన్ సొల్యూషన్ కాల్డ్ ఫార్వర్డ్ పార్సల్. అది ఇండియాస్ ఫస్ట్ థింగ్. ఇట్లా వాళ్ళు ఏంటి అంటే ఆ ఫార్వర్డ్ పార్సల్ లో మీరు వెళ్ళి లాగిన్ అవుతే వాళ్ళు మీకు ఒక వర్చువల్ ఇండియన్ అడ్రస్ ఇస్తారు. అక్కడికి మీరు ఆన్లైన్ లో అన్ని మంచిగా మీకు ఏవేవి కావాలంటే మింత్రా, నైకా ఇట్లా అన్ని వెబ్సైట్స్ నుంచి మీకు కావాల్సినవన్నీ కొనుక్కొని బ్యూటీ ప్రోడక్ట్స్, బట్టలు, ఇంకా శాండిల్స్, పొట్లీ, బ్యాగ్స్, ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా కొనేసుకొని ఆ వర్చువల్ ఇండియన్ అడ్రస్ కి మీరు షిప్ చేసేయచ్చు. వాళ్ళు వాటిని చాలా సెక్యూర్ గా ఒక వేర్ హౌస్ లో దాచిపెడతారు. అండ్ ఆల్సో వాళ్ళు మీకు ఫొటోస్ కూడా పంపిస్తూ ఉంటారు, ఓకే మీ ఐటమ్స్ వచ్చాయి వాటిని మేము ఇంత సెక్యూర్ గా దాచిపెట్టాము అని చెప్పి. అండ్ అది కాకుండా ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ ఇంకా ఎవరైనా ఉండి కూడా మీకు ఏమైనా పంపించాలి అనుకుంటే వాళ్ళు కూడా ఈ వర్చువల్ అడ్రస్ కి అవన్నీ కూడా సెండ్ చేయొచ్చు. వాళ్ళు అవన్నీ గ్యాదర్ చేసి నీట్ గా ప్యాక్ చేసి ఒక 5 to 7 days లో మీకు షిప్ చేస్తారు. ఇంటర్నేషనల్ పేపర్ వర్క్ అదంతా కూడా వాళ్ళు చూసుకుంటారు. అండ్ ఎంత మంచిగా వచ్చాయో అంతే జాగ్రత్తగా అన్ని కూడా వాళ్ళు నీట్ గా అన్ని మెజర్స్ తీసుకొని అన్ని ప్యాక్ చేసి మీకు పంపిస్తారు. అండ్ ఇట్స్ వెరీ కూల్ అండ్ సింపుల్. సో మీకు ఇట్లా అవైలబిలిటీ లేనప్పుడు మీరు ఈ సర్వీస్ యూజ్ చేసేసుకోవచ్చు. ఎంత మంచిగా వన్ స్టాప్ లో మీరు ఏదైనా ఇన్ కేస్ ఇటు చూడండి, ఒకవేళ ఏదైనా డ్రెస్సెస్ తెప్పించుకోవాలి, మనకి ఇండియా నుంచి చాలా మంది షిప్ చేస్తారు. సో డ్రెస్సెస్ అంటే ఓన్లీ డ్రెస్సెస్ వస్తాయి, ఫుడ్ అంటే ఓన్లీ ఫుడ్ వస్తుంది, మేకప్ ఆర్ స్కిన్ కేర్ అంటే ఓన్లీ అవే వస్తాయి. ఇది ఒక ప్లేస్ అవన్నీ సెగ్రిగేట్ చేసి మీకు పంపిస్తారు. అండ్ ఇట్లా కొంతమందికి ఇట్లా మనకు ఉంటారు కదా, పేరెంట్స్ కి కొన్నిసార్లు ఓపిక ఉండదు వెళ్ళి అవన్నీ కొని తీసుకురావడానికి. లేకపోతే మేబీ చాలా మంది ఇట్లా హైదరాబాద్ లో కాకుండా వేరే ప్లేసెస్ లో ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఆ షిప్పింగ్ కొన్ని ఎలా ఉంటాయి, హైదరాబాద్ కి ఫాస్ట్ గా వస్తాయి, వేరే ఊళ్ళకి లేట్ గా వస్తాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని లేకుండా మీరు మంచిగా ఈ సర్వీస్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఆల్రెడీ ఈ సర్వీస్ యూజ్ చేసుకున్నారు, వాళ్ళు ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ ద సర్వీస్. సో మీకు ఈ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇంకా అన్ని ఫెస్టివల్స్ సీజన్స్, దసరా వెంటనే దివాళీ వస్తుంది, తర్వాత నేను ఫెస్టివల్ డిసెంబర్ లో నా యానివర్సరీ అని, నాకు ఇన్ కేస్ మీ యానివర్సరీస్ కానీ ఇంకా బర్త్డేస్ కానీ అట్లా ఏమైనా ఉంటే దానికి కూడా సర్వీస్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ January 1st వస్తుంది, దాని తర్వాత ఇంకా పొంగల్ వస్తుంది, అండ్ ఆల్సో ఇంకా డిసెంబర్ లో క్రిస్మస్ వస్తుంది. సో ఇన్ని ఫెస్టివల్స్ ఉన్నాయి, వాటన్నిటి కోసం మీరు మంచిగా ఈ సర్వీస్ యూజ్ చేసేసుకోండి. వాటి డీటెయిల్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇంకా మోర్ డీటెయిల్స్ కోసము ఈ ఫార్వర్డ్ పార్సల్ వాళ్ళది ఒకసారి వాళ్ళ వెబ్సైట్ చూడండి. అండ్ ఇంకా గూగుల్ అండ్ ఫేస్బుక్ రివ్యూస్ కూడా చూడండి, వాళ్ళకి చాలా పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. అండ్ ఇంకా ఇది అయిపోయింది, నేను పడుకొని రేపు మార్నింగ్ వెళ్ళేసేసి పూజ కంప్లీట్ చేసేసి అన్ని నా సారీస్ వేసుకొని చూపించేస్తాను. ఇక్కడైతే ఐషానికి స్నానం చేయించేసాక జస్ట్ నేను తనకి నార్మల్ ఫ్రాక్ వేసేసాను. అండ్ తను ఇంక అన్నీ ఆడుకుంటూ ఉంది, స్టిక్కర్ ప్యాకెట్స్, శాండల్స్ అవన్నీ తీసుకొచ్చి ఆడుకుంటూ తిరుగుతూ ఉండే. ఇట్లా శాండల్స్ వేసుకునే అలవాటు నాకు ఉంది. చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు పడుకున్నప్పుడు వాళ్ళ శాండల్స్ వేసుకొని తిరిగేదాన్ని, ఇప్పుడు ఐషాని కూడా చేస్తుంది. అండ్ మీ కిడ్స్ కూడా ఎంతమంది ఇలా చేస్తారు?
సో మీరు సారీస్ చూసినప్పటి నుంచి సారీస్ ఎక్కడ పర్చేస్ చేశారు, బొటిక్ డీటెయిల్స్ అవన్నీ అడుగుతున్నారు కదా. ఇది అయితే మా మమ్మీ ర్యాండమ్గా ఇట్లా కార్లో పాస్ అవుతుంటే ఏదో షాప్లో చూసిందంట. దాని పేరు కూడా నాకు ఏదో చెప్పింది, లక్నో ఫ్యాషన్స్ అని చెప్పి. నాకు అది ఎక్కడో ఏమీ తెలీదు. తనకి ఇది కనిపించిన వెంటనే వెళ్ళి తీసుకుంది, బికాజ్ తనకి లావెండర్ కలర్ అంటే చాలా ఇష్టము. సో ఈ సారీని నేను ఇట్లా స్టైల్ చేసుకున్నాను, ఇలా బ్లాక్ థ్రెడ్ జ్యువెలరీ పెట్టుకొని. అండ్ ఈ రోజు నేను వేసుకునే అంత జ్యువెలరీ కూడా ఫ్రమ్ అనగా జ్యువెలరీ. సో వెళ్ళి అప్పటికి ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇది కూడా చాలా క్వాలిటీ ఉంది. తన దగ్గర ఉన్నవన్నీ కూడా ఇప్పుడు నేను పెట్టుకునేవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ వాట్ ఎవర్ ద జ్యువెలరీ తన ప్లేస్ లో డిస్ప్లే చేసేవి కూడా అన్ని కూడా యూనిక్ గా చాలా బాగుంటాయి, మంచి క్వాలిటీ. అండ్ ఆల్సో ఒకటి నాకు తన దగ్గర బాగా నచ్చింది, టైమ్లీ డెలివరీ. ఇన్ కేస్ మీరు ఏదైనా తనకి ఫోటో పంపించి ఇది కావాలి ఇట్లా అని చెప్పిన వెంటనే తన దగ్గర ఉంటే ఉంది, లేకపోతే ఆర్డర్ చేస్తే ఎన్ని డేస్ పడుతుంది. సో మీకు కరెక్ట్ గా చెప్తుంది. ఓకే ఉంది అని మీరు పే చేసేసాక టైం ఇదంతా ఏమీ లేదు. తన దగ్గర ఆ టైంని రెస్పాన్స్ అయితే నాకు చాలా నచ్చింది. తన ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ క్రీమ్ కలర్ సారీ వచ్చేసి బెనారస్ జార్జెట్ సారీ. అది ఎంత చాలా చాలా క్వాలిటీ ఉంది అండ్ చాలా లైట్ ఇన్ వెయిట్, చాలా ఈజీగా డ్రేప్ చేసేసుకోవచ్చు. దానికి దాంట్లోనే రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది క్రీమ్ కలరే. బట్ నేను అనుకున్నాను సేమ్ క్రీమ్ ఎందుకు అని చెప్పి నేను దాని రెడ్ కలర్ బ్లౌజ్తో పేర్ చేశాను. అండ్ ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. దిస్ బ్యూటిఫుల్ సెట్ ఈస్ ఆల్సో ఫ్రమ్ అనగా జ్యువెలరీ. నాకు బాగా నచ్చింది అండ్ దాని క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో అన్ని సారీస్ వేసుకుందాం అనుకున్నా కానీ బట్ ఇంకా నాకు పెద్దగా అవ్వడం లేదు తన ఇష్యూతో. సో ఈ 3 సారీస్ అయితే నేను వేసుకునే 3 సారీస్ నాకు బాగా నచ్చాయి. అఫ్కోర్స్ అన్ని నచ్చాయి అనుకున్నా, ఈ 3 ఇంకా నచ్చాయి. సో అందుకే ఈ 3 వేసేసుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ మై సెకండ్ సారీ. నేనైతే రెడీ అయిపోయాను టెంపుల్కి. సో ఇది సారీ, ఇది మా మమ్మీ జేఎస్ బాబు సిల్క్స్ లో తీసుకుంది. నాకైతే బాగా నచ్చింది. భరత్ నీకు నచ్చిందా? చాలా బాగుంది. అండ్ ఫస్ట్ టైం నేను యూజువల్ గా ఎదర్ స్లీవ్లెస్ ఆర్ బఫ్ హ్యాండ్స్ లేకపోతే ఇంకా మెగా స్లీవ్స్ అలానే ట్రై చేస్తా. అండ్ దిస్ ఇస్ ఫస్ట్ టైం ఇట్లా లాంగ్ స్లీవ్. ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ లుక్ ఎట్ ద కలర్, దిస్ ఇస్ సో వైబ్రెంట్, చాలా బాగుంది. అండ్ యాజ్ ఐ సెడ్ బిఫోర్, అగైన్ దిస్ జ్యువెలరీ ఇస్ ఆల్సో ఫ్రమ్ అనగా జ్యువెలరీ. ఎంత బాగుందో. సో దిస్ ఇస్ సారీ ఓవరాల్ లుక్. ఐషాని నాప్ అయిపోయి లేసాక తనని రెడీ చేశాను. అండ్ తనకి ఇట్లా పట్టులంగా వేసిన వెంటనే చాలా జోష్ వచ్చేసింది, చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి బ్యాంగిల్స్ చూసేస్తే వేసేసుకొని. అండ్ తనకి ఇట్లా డ్రెస్ చేసిన వెంటనే ఫస్ట్ ఉరుక్కుంటూ వెళ్ళి ఇట్లా ఒక వాల్కి ఫొటోస్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి మా చిన్న తమ్ముడికి చిన్న నా డ్రెస్ చూడు అని చూపిస్తుంది. తను ఇట్లా మంచిగా ఎంజాయ్ చేస్తుంది తనకి ఏమైనా డ్రెస్ వేసినా ఏం చేసినా. అండ్ ఇక్కడైతే కనీసము సాంగ్ కూడా ప్లే చేయలేదు. తనకు ఆ డ్రెస్ వేసిన హ్యాపీనెస్తో ఇంకా తను ఫుల్ జోష్ వచ్చేసి డాన్స్ వేయడం స్టార్ట్ చేసేసింది. యాక్చువల్గా టెంపుల్కి వెళ్ళేటప్పుడు తనకి నేను ఫ్రాక్ వేసేసా. కార్ సీట్లో అంతసేపు మేబీ తను కంఫర్టబుల్గా ఉండదేమో అని చెప్పి. యూజువల్గా తన కంఫర్ట్ లేకపోతే క్రాంకీ అయిపోతుంది, అందుకని చెప్పి అది తీసేసా. బట్ తను చాలా ఎంజాయ్ చేసింది అది వేసుకొని, గాజులు వేసుకొని. అండ్ తనది తీసుకుంది సౌత్ ఇండియాలో అనుకుంటా మా మమ్మీ. నాన్న థ్యాంక్ యూ. మా టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది, మంచిగా అయింది. ఎక్కువ మంది ఎవరూ లేరు. అండ్ యాజ్ యూజువల్ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఐషాని బాగా దండం పెట్టేసుకుంటుంది. ఈరోజు కొంచెం బెటర్, త్వరగా తన పూజ ముగించుకొని వచ్చేసింది. And that's all from my today's vlog. Don't forget to subscribe, like and share. And also don't forget to click the bell icon for all my notifications. I'll see you in my next video. Bye bye. Thanks for watching.